నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించింది. ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థల్లో ఇప్పటికే ఈ విధమైనటువంటి రిజర్వేషన్లు అమలులో ఉండగా ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించారు. 2019లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కేంద్ర విద్యా సంస్థల్లో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కూడా అదే మేరకు రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోగడ కాపులకు విద్య ఉద్యోగాల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తానని ఎన్నికల వాగ్దానం చేసి న్యాయ పరీక్షకు నిలబడని విధంగా చట్టం తీసుకురావడం, ఆ తర్వాత బీసీ కులాల మధ్య తగవులు తెచ్చే విధంగా కాపులకు ఓబీసీ కోటాలోనే 5% రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేయడం వంటి చర్యల వల్ల అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల కల్పనలో ఇంత జాప్యం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కాపు, కమ్మ కులస్తులలో సంవత్సరానికి అన్ని రకాల ఆదాయాలు కలుపుకొని 8 లక్షల రూపాయలు దాటని వారికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సాంఘికంగా విద్యా విషయకంగా వెనుకబడిన వర్గాలకు ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి రిజర్వేషన్ల పరిధిలోకి రాని సాలీన 8 లక్షల రూపాయల లోపు ఆదాయం గల వారిని ఆర్థికంగా బలహీన వర్గాలు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్గా పరిగణిస్తూ విద్యా ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లు వర్తింపచేయనున్నారు. ఈ వర్గాలకు ఇప్పుడు కేటాయించిన అవకాశాలలో 3వ వంతు ఆయా వర్గాలలోని మహిళలకు వర్తిస్తాయని కూడా ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ సదుపాయం పొందేందుకు అర్హులైన వారికి ఓబీసీ ధృవీకరణ పత్రాలు అందజేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. చంద్రబాబు నాయుడు లేని కారణంగా తెలంగాణలో 2 ఏళ్ల కిందటనే కేసీఆర్ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లను కల్పించింది. ఇది ఈవేళటి స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ శివశంకర్, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మిట్టా పార్థసారథి, రాజకీయ విశ్లేషకులు శ్రీ దుగ్గరాజు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ శివశంకర్ ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా జనసేన ప్రతినిధి శ్రీ శివశంకర్ గారు. శివశంకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కృష్ణమోహన్ గారు. చర్చలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మీ రియాక్షన్, మీ పార్టీ రెస్పాన్స్ దీని మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక పాజిటివ్ స్టెప్ ఇది, దీని మీద మీ కామెంట్, మీ అనాలిసిస్, మీ రియాక్షన్, రెస్పాన్స్ అన్నీ. అంటే కృష్ణమోహన్ గారు, చాలా సంతోషం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఈడబ్ల్యూ ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అన్నది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం, 2019లో అమెండ్మెంట్ జరగడం. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ అమలు చేస్తూ రాష్ట్రాలకు ఒక స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. మీరు మీ క్రైటీరియాను ఉపయోగించి దీన్ని అమలు చేయండి అని చెప్పేసి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్లో పడింది. అంటే ఒక కన్ఫ్యూజన్ అండ్ కమోషన్, గందరగోళంలో పడింది. ఎలాగంటే స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్స్ లో ఇక్కడ కృష్ణమోహన్ గారు, స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ దట్ ఈస్ ఎస్సీ, ఎస్టీ, సోషల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్
తప్ప మిగతా కులాలన్నీ కూడా ఉమ్, ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనే డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఉమ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఉమ్, సో ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎకనామికలీ సోషల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఉమ్, ఉమ్, దాన్ని గత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఉమ్, మళ్ళీ అందులో కూడా కేటగరైజేషన్ చేసింది. ఉమ్, చాలా అది అది కేటగరైజేషన్ చేయడము, ఉమ్, దాన్ని ప్రెసిడెంట్ అసెంట్ కి పంపించడం. ఉమ్, అలాగే ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే Hmm. ఫిబ్రవరి 2017 లో ఉమ్, కాపులకి BCF కేటగిరీలో రిజర్వేషన్స్ కోసం అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉండడం. ఉమ్, తర్వాత EWS లో కూడా 5% డిసైడ్ చేస్తూ ఉమ్, దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ లో పెట్టడం. ఉమ్, ఈ రెండు కారణాల వల్ల ఈ రిజర్వేషన్స్ అమలు చేయడానికి ఇబ్బంది వచ్చింది, ఉమ్, జరగలేదు. ఉమ్, మరి ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఉమ్, వెయిట్ చేసింది. ఉమ్, అయినా చివరికే ఇప్పటికైనా ఉమ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ అమలు చేయాలన్న ఆలోచన Hmm. ఈ ప్రభుత్వానికి రావడం మంచిదే. చాలా మందికి బెనిఫిట్ వస్తుంది. ఉమ్, ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్ లో ఏంటంటే క్యాస్ట్ లో మనం మెన్షన్ చేయక్కర్లేదు కృష్ణమోహన్ గారు. అవును. అదర్ దాన్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్స్ కులాలు అందరికీ వర్తిస్తుంది. అవును, అవును, దోస్ ఫాల్స్ అండర్ ది కేటగిరీ, దోస్ ఫాల్స్ అండర్ కేటగిరీ. ఉమ్, ఆ కేటగిరీ ఏమిటంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఆ కేటగిరీ నిర్ణయించుకునే హక్కు ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఉమ్, ఉదాహరణకి మన జియో 65-66 రిలీజ్ చేశారు రాత్రి. ఉమ్, దాంట్లో 8 lakhs అని ఇచ్చారు. అదే మనం కేరళ రాష్ట్రం తీసుకున్నట్టయితే ఎకనామిక్ సీలింగ్ ఈజ్ 4 lakhs కింద డిసైడ్ చేశారు. ఉమ్, వాళ్ళ రాష్ట్రం తాలూకా కండిషన్స్ ప్రకారం వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అన్న రిజర్వేషన్స్ ని విద్యా సంస్థలో కానీ లేదు ఉద్యోగాల్లో కానీ అమలు చేయాలన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆ రోజు 103 రాజ్యాంగ సవరణ బిల్లులో ఉన్నటువంటి ఉద్దేశం. ఆల్రెడీ కేరళ కానీ మహారాష్ట్ర కానీ లేదంటే మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ బీహార్ ఇవన్నీ అమలు చేస్తున్నాయి కృష్ణప్రసాద్ గారు. ఉమ్, ఉమ్, మన పక్క రాష్ట్రం తెలంగాణ కూడా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటికి టైం పట్టింది. ఇప్పటికైనా ఉమ్, ఇది అమలు చేయడం చాలా అభినందనీయం అండి. చాలా మంచి నిర్ణయం అనేసి తప్పగా చెప్పదు. రాజకీయాలకు అతీతంగా మనం చూసినట్లయితే ఉమ్, దీని వల్ల ఎంతో మంది పేదవాళ్ళు రిజర్వేషన్ ఫలాలు లేక పేదరికంలో బగ్గుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఫలాలు పొంది అభివృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది మంచి నిర్ణయం అనేది నా అభిప్రాయం కృష్ణమోహన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివశంకర్ గారు. పార్థసారథి గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఉమ్, ఒకవైపు ధన్యవాదాలు, ఒకవైపు ఇంతగా ఆలస్యంగా చేసినందుకు ఒక రకంగా అభిశంసనలు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్, ఏది ఏమైనా శివశంకర్ గారు చెప్పినట్లుగా జరిగింది, సంతోషం అనేటువంటిది మనం పడాల్సినటువంటిదే. ఉమ్, వాస్తవంగా అసలు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఉమ్, దీంట్లో ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. ఉమ్, కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది, ఉమ్, అది కిందికి జస్ట్ ఇంప్లిమెంట్. యాక్చువల్ గా అయితే ఇతను ఒక చెప్పాల్సినది ఏంటంటే అక్కడ చేసిన నిర్ణయాన్ని అమలు చేయడం అంతే. రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది, ఆ, ఎందుకంటే ఇది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి. ఉమ్, చెయ్యకుండా దాదాపుగా 40,000 నుంచి 50,000 కుటుంబాలకి ఈ రోజు ఉమ్, వైఎస్ఆర్సీపీ పార్టీ అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్. ఏది అందుకే రెండేళ్ల మొట్టమొదటి ధన్యవాదాలు ఇప్పటికైనా చేశారండి. ఏది రెండేళ్లు చేయనందువల్ల చేయలేదు అనేటువంటి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆ, ఎందుకు అంటే మాకు టైం లేదు, బహుశా మా కాంట్రాక్టులు ఇవి అవి చూసుకునే దాంట్లో టైం లేదని చెప్పి వాళ్ళు చెప్తారేమో గానీ ఉమ్, దీంట్లో ఏం ప్రాబ్లం ఉంది? అసెంబ్లీలో ఏదైనా ప్రాబ్లం ఉందా? ప్రతిపక్షాల నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందా? ఏమీ ప్రాబ్లం లేని దానికి ఉమ్, ఎవరు ఇప్పుడు దాదాపుగా 70 ఏళ్ల నుంచినండి అనవసరంగా అనేక మంది పేదలుగా ఉండేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లేకి వెళ్ళారు. ఉమ్, ఎలాంటి వాస్తవంగా పరిస్థితి వస్తుందంటే మనం ఎవరిని కూడా ఎస్సీలను, దళితుల్ని లేకపోతే బీసీలని అభివృద్ధిలోకి రావాలని కాదు, వాళ్ళ రిజర్వేషన్స్ ఉండాలని కోరుకుంటున్నాం. ఉమ్, అగ్రవర్ణాల్లో కూడా ఉండేటువంటి పేదల మీద కనీసం జాలి చూపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అనేక సందర్భాల్లో అనేక మంది అడిగినా కూడా గత 70 సంవత్సరాల పాలనలో వాళ్ళు చెయ్యలేదు. ఉమ్, ఇప్పుడు బీజేపీ చేసిన తర్వాత, నరేంద్ర మోడీ గారు చేసిన తర్వాత మీకు వచ్చిన కష్టం ఏంటి, నష్టం ఏంటి? ఉమ్, అందుకే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మొత్తం అంతా కూడా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసింది, అరెస్టులు అయితే వాళ్ళలో అనేక మందిని కొట్టారు, అంతా చేశారు. అంత అవసరం ఏముంది అని నాకు అర్థం కావడం. ఉమ్,
దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయో నాకైతే అర్థం కాదు. ఉమ్, అంటే రాజకీయ ప్రయోజనాలు ఉంటే మంచిని కూడా ఇట్లా వెనక్కి పంపించడం అనేటువంటిది ఎంతవరకు మంచిదో ప్రజలు అర్థం చేసుకోవాలా. వైఎస్ఆర్సీపీ పెట్టి ఏదైనా సరే ఇప్పటిదాకా చేసింది అని చెప్పేసి మనం దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్, అలాగే కనీసం ఇంకా మిగతా విషయాల్లో అయినా అనేక రకాలైన విషయాలు ఉన్నాయి. ఉమ్, ఏ ఇబ్బంది లేనటువంటి విషయాల్లో కూడా మీరు తాత్సారం చేయడం ద్వారా అనేక మందికి ఒక రకమైనటువంటి ద్రోహం జరుగుతోంది. అది ఇప్పటి నుంచే అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ మార్చుకొని ఉమ్, మిగతా ఈ రాజకీయాలు ఏవైనా ఉన్నవండి, మామూలుగా ఉండేటువంటి కంటెస్ట్ రాజకీయాలు, తెలుగుదేశం మీద ఏమైనా చేస్తున్నారు, వ్యక్తిగత రాజకీయాలు, వాళ్ళ మీద ఉండేటువంటి ద్వేష రాజకీయాలు, ఇవన్నీ ఏమన్నా చేసుకోండి. ఉమ్, ఉమ్, వాటితో పాటు ప్రజలకు మేలయ్యేటువంటి రాజకీయాలు కూడా ఆలస్యం చేయకండి. ఉమ్, ఇంత ఆలస్యం చేయడం వల్ల అనేక మంది కుటుంబాలు ఉమ్, నష్టపోయారు, ఒక ఫ్రస్ట్రేషన్ గురయ్యారు. ఉమ్. కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు. శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి శివశంకర్ గారు, ఎందుకంటే ఇద్దరు శంకర్లు ఉన్నారు ఇవాళ. ఇద్దరు శ్రీనివాసులు, ఒక శ్రీనివాసు, ఒక పార్థసారథి, ఇద్దరు వైష్ణవులు, ఇద్దరు శైవులు ఉన్నారు. ఓకే, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి శివశంకర్ గారు. శివుడు అంటేనే శంకరుడు, శంకరుడు అంటేనే మళ్ళీ శివశంకరం ఏమిటో మహత్యం ఇందులో చెప్పండి. కిషోర్ గారు నమస్తే అండి. మీకు ఆ ప్యానెల్ లో ఉండేటువంటి ఆ, మిత్రులకి అందరికి కూడాను. ఆ, ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న రిలీజ్ చేసినటువంటి జీవో నెంబర్ 65, 66 ఉమ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి సంబంధించినటువంటిది ఉమ్, 10% రిజర్వేషన్ ఏదైతే కేంద్రం 103వ రాజ్యాంగ సవరణ ప్రకారము ఇచ్చిందో దాని ప్రకారము ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడాను ఈ రోజు అమలు చేసినందుకు మీతో పాటు కొంతమంది పెద్దలు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అభినందించడం సంతోషము. ఉమ్, అదే విధంగా బీజేపీ మిత్రులు ఏమి తెలియనట్టే మాట్లాడుతా ఉన్నట్టుంది. ఇన్ని 2 సంవత్సరాలు ఎందుకు పట్టిందో, పక్క రాష్ట్రంలో ఇలా పట్టిందో, ఇక్కడ పట్టిందో అనేటువంటి వాటికి నేను కొంచెం సమాధానం చెప్తాను. చెప్పండి చెప్పండి. ఎందుకంటే సబ్జెక్టులకు వెళ్ళామనుకున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ లోనే మాకు విమర్శలు దాడి ఎదురైంది కాబట్టి విమర్శలు మీరు చెప్పాల్సినటువంటి ఆగండి బాధ్యత ఉంది. శివశంకర్ గారు, ఒక్క నిమిషం సమాధానం చెప్పండి, కానీ రెచ్చగొట్టేటువంటి విధంగా మాటలు లేకుండా హాయిగా సమాధానం చెప్పండి ప్లీజ్. సార్ రెచ్చగొట్టకండి. యా. రెచ్చగొట్టే ధోరణి ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే ఓకే, ఇంకా స్వాగతం, వాళ్ళ క్వశ్చన్లు అడగాలి, వాళ్ళు అడగడానికి Yes, ప్రతిపక్షంలో yes, ఉండి ఇస్తే yes. మీరు సమాధానం చెప్పడం రెడీగా ఎస్ ఒకటి. ఎస్ ఒకటి సార్, గో అహెడ్. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేటువంటిది ఏమన్నా భారతీయ జనతా పార్టీ వాళ్ళు, అదే విధంగా నా ముందు మాట్లాడినటువంటి నా పేరు తో ఉన్నటువంటి మన శివశంకర్ అన్న కూడాను అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఒకరు పూర్తి భాగస్వామ్యము, ఒకరు ఇండైరెక్ట్ భాగస్వామ్యము, ముగ్గురు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు కదా. ముగ్గురు కలిసే కాపులకు రిజర్వేషన్లు అన్నారు కదా. ముగ్గురు కలిసే ఈ కాపులకి తుని ఉద్యమం తర్వాత బీభత్సంగా ఓటు బ్యాంకును పెంచేసుకొని ఆ కాపులు రెచ్చగొట్టించేసి ఓట్ల కోసం ఏం చేశారు, ఆ కాపులని బీసీలుగా ప్రకటించారు. మంజునాథ్ కమిటీ అని వీళ్ళే దొంగ సంతకాలు పెట్టుకొని, ఆయన పాపం పెద్ద ఆయన మంజునాథ్ ఎక్కడున్నాడో తెలియదు కానీ సంతకం పెట్టడం లేదో వాళ్ళ మెంబర్లతో పెట్టించేసి బీసీల్లో కాపుల్ని బీసీలో చేర్చాము అనేటువంటి దాంతో కేటగిరీ ఎఫ్ అని పెట్టి సంపలు కొట్టుకేసుకుని మొత్తం చప్పట్లు కొట్టుకొని రాష్ట్రము ప్రపంచం అంతా కూడా సన్మానాలు చేస్తున్నారు. ఎందుకంటే అబ్బబ్బా కాపుల్ని బీసీలు చేశారా మా బాబు, ఇంతవరకు ఎవరు చేయలేదు, మా బాబుకి ఇంత ముందున్నటువంటి ఎన్టీ రామారావు గారు కూడా చేయలేదు అనేటువంటిది కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2019 జనవరి 12వ తారీఖున ఈ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కాపులకి ఇది మొత్తము ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10% రిజర్వేషన్లు కల్పిస్తూ, విద్యలో ఉద్యోగాల్లో కల్పిస్తూ అందులో కొన్ని నియమ నిబంధనలు పెట్టారండి, గైడ్ లైన్స్. ఏమేమి పెట్టారంటే 5 ఎకరాల్లోపు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి, అంతకంటే అబౌవ్ ఉంటే ఎలిజిబుల్ కాదు అని. రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే 1000 గజాలు ఉండాలి, అంతకంటే ఎక్కువ 1000 అడుగులు 1000 స్క్వేర్ ఫీట్ ఉండాలి, అబౌవ్ ఉంటే కాదని. రెసిడెన్షియల్ ప్లాట్స్ సిటీల్లో ఉంటే కనుక 100 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ఉండాలని మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటే. అదే విధంగా రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే 200 స్క్వేర్ యార్డ్స్ అబౌవ్ ఏరియాస్ ఉంటేనే ఆ మున్సిపాలిటీలో నోటిఫై చేసిన దాంట్లో ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే లేదు అనేటువంటిది 4 కండిషన్లతో రిలీజ్ అయింది. తర్వాత ఏమైంది,
ఎస్ మేము అమలు చేస్తున్నాం అనేటువంటి దానికి చంద్రబాబు గారు మళ్ళీ కాపుల్ని కూడా అది ఎకనామిక్ వికసించారు. అంటే పాపం కాపుల్ని త్రిశంకు స్వర్గంలో పెట్టారు చంద్రబాబు గారు ఓట్ల రాజకీయంతో. ఇప్పటికీ నాకు డౌటే, మీకు కూడా కృష్ణమన్ గారు, వాళ్ళు కాపులు చంద్రబాబు దాంట్లో కాపులు బీసీలా కాపులు ఓసీలా 100% రిజర్వేషన్ లో మీరు రిజర్వేషన్స్ అమలు చేసిన తర్వాత కూడా అనుమానం ఉందా మీకు? మీరు రిజర్వేషన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మీకు అనుమానం ఉందా అంటున్నా. మాకు కాదు, ఇక్కడ మనం ముందు మాట్లాడేటువంటి బీజేపీ పెద్దలకి ఆ శివశంకర్ ఎందుకంటే వాళ్ళతో కలిసే కదా చేసింది. అంటే వాళ్ళు క్లారిఫై ఇవ్వాలి, బీసీలా లేకపోతే కనుక వాళ్ళు ఓసీలా అనేటువంటిది వీళ్ళు మిత్రులు ఇవ్వాలి. ఇంకోటి సార్, ఈ రోజు ఇది ఇచ్చినారు కదా, ఎందుకు 2 సంవత్సరాలు పట్టింది అంటే సార్, ఈ కోర్టులకి ఎవరైతే సంబంధించింది ఈ కోర్టు కేసులకు కూడాను దాదాపు హైకోర్టులో పిల్లు పడేశారు. రిట్ పిటిషన్ వచ్చేసి 4568 2019లో గాజుల మధుసూదన అనేటువంటి వాళ్ళు ఇతరులకు సంబంధించింది. అదే విధంగా ఈ కోర్టుల కేసులన్నీ పడడం వల్ల చంద్రశేఖర్ శర్మ అనేటువంటి వాళ్ళు, కలే మాధవర్ అనేటువంటి వాళ్ళు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో కోర్టులో వేశారు పిటిషన్. తర్వాత వీళ్ళేమో గజెట్ ఏమో రాష్ట్రపతికి పంపించారు, అది ఏమని తెలియదు. ఇన్ని కారణాల వల్ల ఈ కాపులు అనేటువంటి వాళ్ళను బీసీలుగా మనం గుర్తించాలా లేకపోతే ఓసీలుగా గుర్తించాలా, లీగల్ గా ఏదో చంద్రబాబు లాగా మేము ఏదో ఇచ్చేసాం రిజర్వేషన్లు అంటే మళ్ళీ కోర్టులో అడ్డంకులు పడితే సాధారణటువంటి ఈ యొక్క ఇబ్బందులు పడుతున్న ఎకనామికల్ వీకర్ సెక్షన్ పాపం ఇబ్బంది పడతారని సమగ్రంగా ఆలోచన చేసి అనేకమైనటువంటి చర్చలు జరిపి మేధావులు మీలాంటి మేధావులు అందరి యొక్క వినతులను స్వీకరించి వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించేసి ఈ రోజు లీగల్ గా ఎటువంటిది లేకుండా ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో చాలా మంది బ్రాహ్మణులు అయితేనేమి, రెడ్లు అయితేనేమి, రాజులు అయితేనేమి పేరుకే ఇన్ని ఎకరాలు ఉన్నట్టు ఇంత ఆదాయం ఉన్నట్టు చూపించుకుంటా ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఆ 5 ఏదైతే ఉన్నాయో వాటిని సడలిస్తూ కేవలం 8 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం, అది కూడా వ్యవసాయం కావచ్చు, ఉద్యోగులు కూడా క్లియర్ గా చెప్పండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏవైతే అర్హతగా నిర్ణయించిందో ఆ కండిషన్స్ అన్నిటినీ పక్కకు పెట్టి కేవలం 8 లక్షల రూపాయల వార్షిక ఆదాయం లోపు గనక ఉండేట్లయితే వాళ్లకు వర్తింపజేస్తాం అని చెప్పి సరళతరం చేసింది ఈ నిబంధనలని. గో హెడ్. కేంద్రం అనేటువంటిది కొన్ని సడలింపులు పెట్టి, అంటే కేంద్రం నియమ నిబంధనలు పెట్టింది, ఆ నియమ నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరళించింది. అవును, 200 గజాల కంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు అని కేంద్రం క్లియర్ గా చెప్పింది. కానీ అలా ఉండినా కూడా అర్హత అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఎక్స్క్లూడ్ చేసేసింది. అవునవును అవును. సో ఇన్ని తీసుకొని ఈ కార్యక్రమాల వలన ఈ చంద్రబాబు గారు, ఈ భారతీయ జనతా పార్టీ పెద్దలు, ఈ జనసేన వాళ్ళు చేసినటువంటి పాపానికే 2 సంవత్సరాలు ఆ పాపాన్ని సరిగా చెప్పలేకపోయారు శివశంకర్, ఆ పాపాన్ని సరిగా చెప్పలేకపోయారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే, ఒక్క నిమిషం వస్తున్నాను పార్థసారథి గారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే 10% ఈబీసీలకు కల్పించిందో ఆ 10%లో కాపులను తీసుకొని వచ్చి చేర్చారు. ఆయన చేర్చి ఆ 10లోనే 5% కాపులకి అని అన్నారు. దాంతో మొత్తం గగ్గోలు వచ్చేసింది. సో తగువులు పెట్టడంలో, తంపులు పెట్టడంలో చాలా సిద్ధహస్తులైనటువంటి మన వాళ్ళు ఆ విధంగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద సాగలేదు. ఆ అవకాశం మీకు వచ్చింది, కానీ మీరు కూడా 2 సంవత్సరాలు తీసుకున్నారని మన పార్థసారథి గారు, మిత్రులు పార్థసారథి గారు చేసినటువంటి అభిశంసన కూడా అది అందులో కూడా కొంత సమంజసం అన్నట్టు. వాళ్ళనేమో వీళ్ళు దీంట్లో తీసుకొని వచ్చేసి మంజునాథ కమిషన్ ప్రకారము బీసీలు చేసి పడేసా, దీంట్లో వచ్చేసి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ నరేంద్ర మోదీ గారు తెచ్చినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో వీళ్ళని ఓసీలుగా చేర్చా. అవును, వాళ్ళేమో కోర్టుకి వెళ్ళి. అవును, అంటే బీసీలా ఓసీలా చంద్రబాబు గారు ఎట్లా చేశారంటే ఒక 5% కొంతమంది ఏమో బీసీలు అంటారు, ఇటు వస్తే ఓసీ అంటాడు. పాపం వాళ్ళు బాగుంది బాగుంది. ఇప్పుడు వాళ్ళని శివశంకర్ చెప్పమని చెప్పాలి, ఓసీలా బీసీలా అనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు క్లారిఫై అయినా చెయ్యకపోతే, చంద్రబాబు గారు అలా చేయకపోతే విశేషం, కానీ చేస్తే విశేషం ఏముందని, అలా చేయడమే చంద్రబాబు గారు. ఓకే, థ్యాంక్ యూ శివశంకర్ గారు. మీరు అన్నట్టు అట్లా చేస్తేనే చంద్రబాబు అవుతాడు కదా, చేయకుంటే చంద్రబాబు జగన్ కదా, అది చేస్తే కాబట్టి చంద్రబాబు అయిండు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారు, దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి, మీ రియాక్షన్ చెప్పండి ఈ పరిణామం మీద. ఎందుకంటే చాలా పాజిటివ్ డెవలప్మెంట్ ఇది. బట్ మీరు మిగతా మిత్రులందరూ మాట్లాడారు, వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి దాని మీద కూడా మీరు అనలైజ్ చేయొచ్చు అందులో హాయిగా స్నేహపూర్వకమైన వాతావరణంలో. ప్లీజ్ గో అహెడ్. ఓకే,
నా ఉద్దేశంలో ఇది ఆహ్వానించదగినటువంటి నిర్ణయం అండి. సో ఎంతో కాలంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటిది. చాలామంది అగ్రవర్ణ యువకులందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఉద్యోగాలు ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే కనీసం ఒక ఆశ కల్పించారు దీనివల్ల. అంటే రేపు ఎప్పుడైనా కనుక ఉద్యోగాలు వస్తే అందులో మీకు వస్తుంది అనేటువంటిది. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏమిటంటే విద్యా సంస్థల్లో సీట్ల విషయంలో కల్పించినప్పుడు అక్కడ జరిగినటువంటి ఇదేమిటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాటిల్లో ఏమీ దెబ్బతినకుండా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 60 సీట్లు కనుక ఉన్నాయనుకోండి, ఆ 60 సీట్లలో ఏమీ దెబ్బతినకుండా అదనంగా 10% కల్పించి వాళ్ళకి ఇవ్వమని చెప్పారండి. దాంట్లో మీరు కనుక జాగ్రత్తగా గమనించుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలో. కరెక్ట్. సో ఉన్నటువంటి సీట్లను అలానే ఉంచి ఇప్పుడు ఎవరెవరైతే రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారో వాళ్ళకి ఏమాత్రం దెబ్బ తగలకుండా కొత్తగా అదనంగా 10 సీట్లు ఇచ్చి వాళ్ళకి చదువులు చెప్పించమన్నారు అగ్రవర్ణాల వారికి. అవును, అది చదువులో సరిపోయిందండి అలాంటిది. ఎందుకంటే ఒక 60 సీట్లు ఉన్న చోట్ల మనం 10 సీట్లు అదనంగా ఇవ్వగలం. కానీ ఇప్పుడు ఉద్యోగాలలో ఎలా చేస్తారు వీటిని? ఉన్న వాటికి ఉద్యోగాల్లో కల్పించాలి కదా, 10% ఉద్యోగాలు కొత్తగా కల్పించారు కదా ఇక్కడ. అవును, స్కూళ్ళల్లో అంటే బెంచీలు వేస్తే సరిపోతుంది. ఉన్న ఉద్యోగాల్లో శ్రీనివాసరావు గారు మీరు లెక్చరర్ అనుకుంటాను, స్కూల్ బెంచీలు వేస్తే సరిపోతుంది. ఇక్కడ చెప్పండి, అయిపోయింది అంతే. 10 మందిని ఎక్స్ట్రా ఇక్కడ కుదరదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఉద్యోగాలు 100 ఉద్యోగాలు ఉన్నప్పుడు ఆ 100 ఉద్యోగాలు ఎలా పంపిణీ చేయాలో మనకి ఇంతకుముందే రాజ్యాంగ పరంగా బీసీ కమిషన్ల పరంగా జరిగిపోయింది. ఇప్పుడు అదే ఉద్యోగాలలో ఈ 10 మందిని ఎక్కడ పెడతారు? ఎలా పెట్టబోతున్నారు? వాళ్ళకి ఇవ్వటంలో ఆనందమే. ఎలా ఇస్తారు? మిగతా వాళ్ళు దాన్ని సవాలు చేయనటువంటి పద్ధతిలో ఎలా ఇస్తారు? ఇది గవర్నమెంట్ ఆలోచించిందా లేదా అదొక క్వశ్చన్ అండి. బట్ కదలిక వచ్చింది కాబట్టి సంతోషం. అందరూ అగ్రవర్ణాలకు చెందిన వారందరూ కూడా విద్యార్థులు సంతోషపడుతున్నారు, వాళ్ళకు కూడా అవకాశం వస్తుందనేది. కానీ నాకు వచ్చినటువంటి సందేహం మాత్రం ఇది, ఎలా తీసుకొస్తారు? ఆల్రెడీ కేంద్రం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే, ఆల్రెడీ కేంద్రం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అలా ఏం చేస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు? కేంద్రమే కాదండి, చెప్పినట్లు దుగ్గరా శ్రీనివాసరావు గారు, ఎందాక మన మిత్రులు జనసేన ప్రతినిధి శివశంకర్ గారు చెప్పినట్టుగా అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఆల్రెడీ ఇది అమల్లో ఉన్నది. అటు బీహార్ అయితేనే, గుజరాత్ అయితేనే, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అయితేనే, చాలా రాష్ట్రాలలో ఇంక్లూడింగ్ కేరళ, మన సదరన్ స్టేట్గా ఉన్నటువంటి కేరళలో కూడా ఆల్రెడీ అమల్లో ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది కదా. అది వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చూడాలా? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చూడాలి. అది చూడాలి కదా. ఇప్పుడు మనం ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏమిటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసే సంస్కృతి వచ్చేసింది మన దగ్గర. అవునవును, ఇది మనం గత రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ప్రతి జీవోని కూడా ప్రశ్నించడం, ఆ జీవో అమలు కాకుండా ఏదో ఒక రకంగా నిలుపుదల తీసుకురావడం జరుగుతోంది మనకి. అవును, అలా జరుగుతున్నప్పుడు మళ్ళీ ఈ జీవో కూడా కోర్టులకు వెళ్ళి నిలుపుదలకు వచ్చేలాగా సాంకేతిక పరంగా, నేను అడిగేటువంటిది నిర్ణయాన్ని ప్రశ్నించట్లేదు, సాంకేతిక పరంగా మనకు జీవోలు ఇవ్వటంలో లోపం ఉంది అనేటువంటి విషయం గత 2 ఏళ్లలో జరుగుతోందండి. ఎన్నో జీవోలు కొట్టివేయబడుతున్నాయి. ఎందుకు కొట్టివేయబడుతున్నాయంటే రాజకీయ పరమైనటువంటి ఉద్దేశంతో సవాలు చేస్తున్నారు. కానీ ఆ సవాలుకు తట్టుకొని నిలబడాలి నిజానికి జీవోలు. అవును, కాబట్టి జీవోలను డ్రాఫ్ట్ చేయడంలో, రూపొందించడంలో ఎక్కడో లోపం జరుగుతోంది. కాబట్టి కోర్టులో నిలవట్లే అవి. ఇప్పుడు మళ్ళీ గనక అదే పద్ధతిలో లోపభూయిష్టంగా గనక ఉంటే రాబోయే ఇబ్బందులు మళ్ళీ మొదటికి వస్తాయి. ఆ రకమైన అధ్యయనం జరిగిందా అనేటువంటిది ఒక ప్రశ్న. అంటే వైకాపా ప్రతినిధి గారు చాలా మందిని సంప్రదించాము, చాలా రకాలుగా అన్ని చేసిన తర్వాతే దీన్ని తీసుకున్నామని చెప్తున్నారు. అది నిజమైతే తప్పనిసరిగా అందరూ కూడా అంగీకరించి స్వాగతించేటువంటి విషయం అండి. దీంట్లో అదేమీ లేదు. అంటే దీన్ని ఏదో మనం వ్యతిరేకిస్తున్నామనే అభిప్రాయం లేదు. మనం తప్పనిసరిగా ఈ అమలు జరగాల్సిందే. జరగటంలో కావలసిన జాగ్రత్తలు తీసుకుందా ప్రభుత్వం లేదా, ఈ ఒక్కటి కావాల్సినటువంటి విషయం అండి. జాగ్రత్తగా చూసారా లేదా అనేటువంటిది. బట్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. అయితే దీంట్లో జీవోలో ఉన్నటువంటి ఒక్క పాయింట్ ఏంటంటే, ఇంకా క్లారిటీ నాకు రాందనేటువంటిది, రోస్టర్ పాయింట్స్కి సంబంధించినటువంటి విషయం తర్వాత చెప్తాము అన్నారు. అవును అవును,
ఆ రోస్టర్ పాయింట్స్ ఏమిటో ఎందుకు సంబంధించిందో నాకైతే అర్థం కాలేదు. అంటే ఇంకా ఈ జీవో వెంటనే అమలుకు నోచుకునే జీవో కాదు, ఇంకా రోస్టర్ పాయింట్స్ సంగతి కూడా బయటకు వస్తే కానీ జీవో రాదు. జీవో అమల్లోకి వచ్చి అందరికీ సహాయం చేసేటువంటిది కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో దీని అమలుకి తీసుకోకుండా ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారేమో అనేది నా భయం అండి. ఆ భయాన్ని అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి లేదు, మేము చాలా పకడ్బందీగా దీన్ని తయారు చేశాము అని చెప్పగలుగుతారేమో నేను ఈ ప్రశ్నలు చెప్తున్నాను. ఆయన దాన్ని సమాధానం ఇస్తే బాగుంటుంది. అది అధికార పార్టీ వారేం చెప్తారు, అది వారు చెప్పలేదు కదా. ఎందుకంటే కోర్టుకు వెళ్ళేటువంటి వాళ్ళు వారు కాదు కాబట్టి వాళ్ళు ఎంతో పకడ్బందీగా చేస్తుంటారు. అయితే రంధ్రాన్వేషణలో బ్రహ్మాండంగా చేయొచ్చు. రంధ్రాన్వేషణలో పిహెచ్డీలు పొందినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు అది తప్పదు, కోర్టులకు వెళ్ళకూడదు తప్పదు, కోర్టులు స్టేలు ఇవ్వడం తప్పదు, అది జాగడం కావడం కూడా అందులో ఏం వింతేం లేదు. సరే, లెటర్ సి ఏం జరుగుతుందా అనేటువంటి విషయం. అలా కాదు, కోర్టులకు వెళ్తున్నారండి, కానీ కోర్టుల్లో నిలిచేలాగా జీవోలు ఎందుకు రూపొందించలేకపోతున్నారు అధికారులు? ఎంత బ్రహ్మాండంగా రూపొందించినా కూడా బొక్కలు ఎదగదలుచుకుంటే దొరుకుతాయి కదా సార్ శ్రీనివాసరావు గారు. ఇంకా ఇంతకన్నా ఎక్స్ప్లిసిట్గా ఏమి చెప్తాను చెప్పండి. ఎంత చేసినా ఏగతిన చీల్చితినేని సమకాలం వారు మెత్తలే కదా అన్నారు. ఎట్లా మీరు ఏం చేసినా కూడా బొక్కలు ఎదగదలుచుకుంటే, రంధ్రాలు ఎదగదలుచుకుంటే ఎక్కడైనా కనపడతాయి కాదా? ఓకే, చూద్దాం. ఇప్పుడు మీరు రాజకీయంగా చెప్తున్నారు సమాధానం. ఓకే, కానివ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు. శివశంకర్ గారు, మన మిత్రులు దుగ్గరా శ్రీనివాసరావు గారు రైజ్ చేసినటువంటి కొన్ని డౌట్స్, వాటిని కూడా మీరు క్లారిఫై చేయండి. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అనేటువంటి సబ్జెక్ట్లో మీరు వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ ఎక్స్పర్ట్, దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానము అవన్నీ కూడా బాగా ఉన్నాయి. కాబట్టి శ్రీనివాసరావు గారు రైజ్ చేసినటువంటి ఈ జీవో మళ్ళీ లీగల్ స్క్రూటనీకి, ఇతరమైనటువంటి సమస్యలకు తట్టుకుని నిలబడుతుందా, ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది రోస్టర్ పద్ధతి అనేటువంటిది, మనకు రోస్టర్ ఇంకా రిలీజ్ చేయలేదు, దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయలేదు, అందువల్ల జీవో ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది పూర్తిగా జరగదు అని అంటున్నారు. దీనికి సంబంధించి చెప్పండి. కృష్ణమోహన్ గారు, ప్రభుత్వం ఏ జీవో ఇష్యూ చేసినా సరే అది లీగల్ స్క్రూటనీలో నిలబడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి. అవును. సో శ్రీనివాస్ గారు రైట్లీ పాయింటెడ్. ఇప్పుడు ఒక జీవో ఇచ్చేసాము, తాంబూలం ఇచ్చాము, తన్నుకు సావండి అన్నట్టు జీవోలు ఇస్తే అది కరెక్ట్ కాదు. ఆ జీవో లీగల్ స్క్రూటనీకి నిలబడాలి, నిలబడి అమలు చేయాలి, లబ్ధిదారులకి ఆ బెనిఫిట్ ఎక్స్టెండ్ అవ్వాలి. ఇది పర్పస్. సో ఆ రకంగా జీవో ఇచ్చారా లేదని వారు ఈ మధ్య కాలంలో జరిగిన జీవోలని కోర్టులు అంటే, ఇప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ లీగల్ రైట్ అండి, కాన్స్టిట్యూషనల్ రైట్. దాన్ని నోబడీ కెన్ టేక్ అవే, ఎవరి దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు ఇష్యూ చేసిన జీవోలో చూద్దాము. దానికి శివశంకర్ గారు, వైసీపీ గారే సమాధానం చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఇన్కమ్ సీలింగ్ పెట్టింది అండ్ ఎక్సెప్షనల్ క్రైటీరియా ఇచ్చింది. అవును. అంటే 5 acres ఆఫ్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు, 1000 square feet ఆఫ్ ఫ్లాట్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు అని అలాగా చాలా కేటగిరీస్ ఇచ్చింది. అవును. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో అది క్యారీ అయ్యిందా? అలా కాకుండా 8 lakhs ఆఫ్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ ఆల్ శాలరీ, బిజినెస్ అని చెప్పి పెట్టారు. ఇది ఎవరికి లబ్ధి చేకూర్చడానికి మోడిఫికేషన్ చేశారు అన్నది క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది కృష్ణమోహన్ గారు. దట్ యూ కెనాట్ స్టాప్ ఇట్. ఎవరికి లబ్ధి చేయడానికి కోసం మీరు ఇది మార్పు చేశారు. నిజంగా ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే 100 ఎకరాలు ఉన్నాడు కూడా, 100 ఎకరాలు ఉన్నవాడు కూడా వాడు ఆదాయం 5 lakhs చూపిస్తే ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ద రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. అలాంటప్పుడు ద రియల్ పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 103 బిల్లు డిఫీట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నేను ఇక్కడ రాజకీయంగా మాట్లాడలేదు కృష్ణమోహన్ గారు, దయచేసి. ఎందుకంటే రిజర్వేషన్స్ మీద యాజ్ యూ రైట్లీ మెన్షన్డ్, ఐ ఆమ్ ద అథారిటీ. రిజర్వేషన్స్ ఆ రోజే నేను చెప్పాను, కేటగిరైజేషన్ ఆఫ్ ది ఈడబ్ల్యూఎస్ కరెక్ట్ కాదని ఆ రోజు లైవ్ లోనే చెప్పాను.
అందులో కాపులకి 5% ఇవ్వడం అన్నది ఇది కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడం అని చెప్పారు అప్పటి గవర్నమెంట్ ఇది. నేనేమంటానంటే రాజకీయ కారణాలు ఈ రోజు అగమేఘాల మీద ఈ జీవో ఎందుకు ఇచ్చారు, విజయవాడలో జరుగుతున్న సమావేశాలు వాళ్ళు దీక్ష కూర్చుంటామని ఓబీసీ జేఏసీ చెప్పడము దీనికోసం ఇచ్చారా, నిజంగా ఈ పేదలకి మంచి అభివృద్ధి చేద్దాము వీళ్ళని ఆదుకుందాము అని అంటే మరి 2 సంవత్సరాల క్రితం నుంచి మీ మనసు కరగలేదా? 2 సంవత్సరాల జాప్యానికి కారణం ఏమిటి? ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులు కానీ వీళ్ళంతా కూడా నష్టపోయారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసినటువంటిది ఉంటుంది. ఈరోజు జీవో ఇచ్చాం కాబట్టి అయితే నేనేమన్నానంటే నా ఇనిషియల్ రిమార్క్స్ లో ఓకే ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్, అభినందిస్తాం అంతే తప్ప మేమేదో బ్రహ్మాండం బద్దలు కొట్టాము అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారంటే కాదు. చిత్తశుద్ధితో అమలు చేసి లబ్ధిదారుడికి అది ఫలాలు చేకూరిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ ఫలము ఈ ప్రభుత్వానికి తగ్గుతుంది. అలా చూడాలి తప్ప మళ్ళీ లీగల్ లిటిగేషన్ అంటే ఖచ్చితంగా రూల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డీవియేషన్ ఉంటే ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు. దానికి నిలబడేటట్టు మీకు ఇంత లీగల్ బ్యాటరీ ఉంది, మీకు ఈ బ్యూరోక్రసీ ఉంది, ఎందుకు మీకు అంత వీక్ గా ఉంటుంది గవర్నమెంట్? ఇప్పుడు పంచాయతీ రాజ్ ఒక చిన్న చాలా దారుణంగా కొనసాగిస్తుంది హైకోర్టు. శివశంకర్ గారు లాభం ఇష్టం లేదా? శివశంకర్ గారు ఇలాగ జీవోలు చిన్న మాట దాదాపు మీకు ఒక 40 ఏళ్ల సర్వీస్ ఉంది అనుకుంటాను ఐఆర్ఎస్లో. పవిత్ర రాష్ట్ర రాజకీయాలను కూడా చాలా క్లోజ్గా ఫాలో అవుతూనే ఉండుంటారు. ఈ 40 ఏళ్లలో సుమారు 40 ఏళ్లలో ఎప్పుడైనా కూడా ఇన్నిసార్లు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు లోపభూయిష్టంగా ఉన్నాయని మొన్నటి లేటెస్ట్ జీవోతో కలుపుకొని 169 జీవోలు కొట్టివేయబడినాయని, కోర్టులు వాటి మీద మొటికాయలు వేశాయని మన చంద్రబాబు గారు సంకలు గుద్దుకుంటూ చెప్పారు. ఇలాంటి సిచ్యువేషను గతంలో ఎప్పుడైనా ఉందా మీ 40 ఏళ్ల అనుభవంలో? మీకు అనేకమైనటువంటి జీవోల్లో ఇస్తారండి కృష్ణమోహన్ గారు. ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆ జీవోల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎంట్రీ ట్యాక్స్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎంట్రీ ట్యాక్స్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ టు ది లోకల్ ఏరియా, అవును, అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇచ్చింది. దాన్ని లెవీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అల్టిమేట్ గా ఏంటంటే ఆనరబుల్ హైకోర్టు స్ట్రక్ డౌన్ చేసేసింది, ఈ జీవో చెల్లదు అని. ఇలాంటివి అనేకం ఉంటాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏమిటి అని అంటే ఈ జీవోలన్నీ రాజకీయ పరమైనటువంటి జీవోలు ఇస్తుంది గవర్నమెంట్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ రంగులు మార్చాలి స్కూల్ బిల్డింగ్స్ కి, దానికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. అట్లా కాదు నా ఉద్దేశం ఏంటంటే హైలైట్ అయింది ప్రజలకి. శివశంకర్ గారు గతంలో కూడా అనేక జీవోలు కొట్టివేయబడ్డాయి. నేను అడిగిన ప్రశ్న శివశంకర్ గారు ఒక్క నిమిషం, జీవోలు అనేకం ఉన్నాయి. శివశంకర్ గారు నా ప్రశ్న ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 ఏళ్ళు అయింది. గతంతో పోలిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికు లేటెస్ట్గా 166 169 ఏదో తెలుగుదేశం వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. 166 జీవో ఇది, దీన్ని కొట్టివేయబడింది మన లేటెస్ట్గాను దాని మీద సంబంధించినటువంటిది. సో ఇలాగా ఎప్పుడైనా ఈ ఇన్నాళ్ల చరిత్రలో ఇన్ని జీవోలు కొట్టివేయడం అనేటువంటిది జరిగిందా అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఇంత లోపభూయిష్టంగా తయారు కావడానికి ప్రాబ్లం ఎక్కడ ఉండే అవకాశం? ఎందుకంటే అవే ఆఫీసర్లు ఉంటారు కదా, పోనీ అదే ఆఫీసర్లు కాకపోయినా వాళ్ళ దగ్గర ట్రైన్ అయినటువంటి వాళ్ళే ఉంటారు కదా, అంతా సీనియర్ ఆఫీసర్సే ఉంటారు కదా. అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీ కోవర్ట్లు ఎవరైనా ఆ బ్యూరోక్రసీలో చేరితే తప్ప లోపభూయిష్టమైనటువంటి విధంగా జీవోలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది చెప్పండి. ఎస్ ఇంత ఘోరంగా గతంలో ఎప్పుడు జరగలేదండి. మీరు రైట్లీ యూ పాయింటెడ్ అవుట్. అసలు ఎందుకు జరుగుతుంది అంటే నాకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటి అంటే జీవోస్ ఇష్యూ చేసేటప్పుడు సీరియస్నెస్ లేదండి, లేదు. ఇంతకు ముందు ఒక జీవో గాని ఇష్యూ చేస్తే క్షుణ్ణంగా ప్రతి పదము కూడా స్క్రూటినీ జరిగేది. లా డిపార్ట్మెంట్ కి వెళ్ళేది, లా డిపార్ట్మెంట్ నుంచి అనేక స్క్రూటినీ అవుతూ ఆఖరికి వచ్చి రిలీజ్ అయ్యేదండి. ఒక జీవో రిలీజ్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా చాలా టెన్షన్తో ఉండేవారు, చాలా
పకడ్బందీగా పదాలు కానీ లీగల్ స్క్రూటనీలో ఎక్కడైనా ఇది డీవియేట్ అవుతుందా, ఇవన్నీ కూడా వేరియస్ లెవెల్స్ వెరిఫికేషన్ అయ్యేదండి కృష్ణమోహన్ గారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అటు నుంచి ఇటు వస్తుందండి, కింద నుంచి మీదకి వెళ్ళటం లేదు. జియో ఇష్యూ చేస్తున్నారు, దాన్ని కాన్ఫిడెన్షియల్ లో పెడుతున్నారు. కొన్ని జియోలు మీకు కనబడవు కూడా పోర్టల్లో, కాన్ఫిడెన్షియల్ లో పెడుతున్నారు. ప్లస్ ఆ పదజాలం కానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ మధ్య కాలంలోనే ఒక జియో ఇష్యూ చేశారు. ఏమిటి అంటే మెడికల్ డిపార్ట్మెంట్ మీద. నేను అది లైవ్ డిబేట్ లో చెప్తే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రైట్లీ యాక్సెప్టెడ్ మై సజెషన్. నేను గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి నేను దాన్ని తీసుకెళ్తానని చెప్పారు రవిచంద్రారెడ్డి. అందులో సబ్జెక్ట్ లో ఒకటి ఉంది, లోన కంటెంట్ లో ఒకటి ఉంది. ఇలా ఎందుకు అవుతుంది? ఇది మీరు దయచేసి మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని ఆ రోజు చెప్పడం జరిగింది కృష్ణమోహన్ గారు. నేనేమంటానంటే జీవో ఇష్యూ చేసేటప్పుడు ఉన్నటువంటి ప్రొసీజర్, ఫ్లో చార్ట్ పర్ఫెక్ట్ గా కానీ అమలు చేసేటట్టు చేయకపోతే ఇదే జరుగుతుందండి. ఆదరబాదరగా నేను చెప్పాను కాబట్టి ఇష్యూ చేయండి ఒక జీవో అని చెప్పడం, ఆ రాజావారు చెప్పారు కాబట్టి అగమేఘాల మీద వారి సంతోషార్థము, వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని చెప్పేసి జీవోలు ఇష్యూ చేయడము, ఈ రకంగా చేయడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. కానీ గతంలో ఎప్పుడు ఇంత అధ్వానంగా లేదు. ఇది చాలా బాధపడవలసినటువంటి విషయమే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శివశంకర్ గారు. సార్ పార్థసారథి గారు లైన్లో ఉన్నారా సార్? వినపడుతుందా? పార్థసారథి గారు వినపడుతుంది సార్ బ్రహ్మాండంగా. యా ఓకే, నేను వైఎస్ఆర్సీపీ శివశంకర్ గారికి ఒకటే చెప్తున్నాను, ఆలస్యమైనటువంటి అవసరం లేదు. అనవసరంగా మీరు దీన్ని డిలే చేశారు, దాని వల్ల అనేక మంది నష్టపోయారు. అయినా మొట్టమొదట అభినందించాం, ఇప్పటికైనా వచ్చింది అనేటువంటి విషయంలో. కాబట్టి వాళ్ళే ఈరోజు చేయాల్సిన పనులే. ఈ రోజు మన యొక్క జనసేన శివశంకర్ గారు చెప్పినట్లుగా అనేక రకాలైనటువంటి పొరపాట్లు జరుగుతున్నటువంటిది కేవలం ఒక అహంకార పూరితమైనటువంటి యొక్క వాతావరణంలో రాజకీయం చేయడం అనేటువంటిది యావత్తు సమాజానికి తెలుసు. మొదటి రోజే మనం చూసాం అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం. కాదు పార్థసారథి గారు, ఆగండి పార్థసారథి గారు, వాళ్ళు ఏదో మంచి పని చేశారు, కాస్త పొగడండి. ఖచ్చితంగానండి, నేను 2 ఏళ్ల తర్వాత చేశానని చెప్తున్నాను. నేను ఫస్ట్ వాళ్ళకి అభినందించాను, దయచేసి మీరు అది. అయితే ఇప్పుడు అభినందించాము అనేటువంటి ఉద్దేశంతో తప్పుల్ని మనం సర్చ్ చేసుకోకపోతే, ఇప్పుడు తప్పుల్ని సర్చ్ చేసుకుంటే ఎవరికంటే లాభం? వైఎస్ఆర్సీపీకే కదా, అధికారంలో ఉన్నది వాళ్లే కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అధికారులు అనేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి దిశానిర్దేశంలో శివశంకర్ గారు రైట్లీ చెప్పారండి. ఆ దిశానిర్దేశంలో హడావిడిగా చేయాల్సిన అవసరం ఏముందండి? అది యాక్చువల్ గా వాళ్ళ డ్యూటీ. చేసిన తర్వాత మీకున్నటువంటి నాలెడ్జ్ లో ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళది బ్యూరోక్రసీ, మనది ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో మనం ఉన్నాం. యాక్చువల్ గా రాజ్యాంగ వ్యవస్థలో 2 పట్టాల దాకా సమానంగా వెళితే చాలా హ్యాపీగా ఉంటుంది. అది మన యొక్క అంబేద్కర్ మహాశయుడు చేసినటువంటి గొప్ప రాజ్యాంగం. కానీ ఇక్కడ వాళ్ళు చేసేటువంటి దానికి నువ్వు టైం ఇవ్వకుండా, లేదా నువ్వే దాన్ని డిక్టేట్ చేసి ఈ పద్ధతిలో కావాలని చెప్పి ఆ పద్ధతిలో చెప్పిన తర్వాత ఈ రోజు అలా ఎలా అంటాం సార్? అట్లా కాదు పార్థసారథి గారు, ఒక నిమిషం. పార్థసారథి గారు, ఆయనే డిక్టేట్ చేయడం, ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండేటువంటి వ్యక్తి జీవోలు డిక్టేట్ చేస్తాడా? ఎట్లా అంటాం సార్ ఆ మాట? జీవోలు కాదండి, ఎలా రావాలి అనేటువంటి విషయంలో దాంట్లో అయితే కేటగిరికల్ గా చెప్తాను. అనేక విషయాల్లో ఏ విధంగా ఉండాలనేటువంటిది వాళ్ళు తగిన గైడెన్స్ ఇస్తున్నారు. దాని ప్రకారమే జీవోలు కొంతమంది తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లం వస్తా ఉంది. నేను ఈ రోజు కూడా ఏం చెప్తానంటే, మంచిగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ జీవోలో కేంద్ర ప్రభుత్వం ఏ ఆలోచనతో పెట్టిందండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందే శివశంకర్ గారు చెప్పారు, 100 ఎకరాలు ఉన్నా కానీ ఇంకోటి ఉన్నా కూడా ఆయనకి ఎంత భూస్వామి అయినా కూడా 8 లక్షల రూపాయలతో కంటే ఆయన పెద్ద బిల్డింగ్ ఉన్నా కూడా ఆయనకు వచ్చి పేదవానికి రాకపోతే ఆయన మంచి కాలేజీలో చదివింటాడు, వీళ్ళు మామూలు కాలేజీస్ లో స్కూళ్లలో చదివింటారు. ఎవరు నష్టపోతారండి? ఇది ఒక్కసారి ఆలోచన చేయమనండి. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం, ఎస్టీల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భంలో అదే అడుగుతోంది. ఎస్టీ రిజర్వేషన్లు మీరు మార్చకండి, కానీ ఒక్కసారి లబ్ధి ఎవరైతే వచ్చిందో వాళ్ళు స్వచ్ఛందంగా అయినా వదులుకోండి, లేకపోతే మీ కింద ఉండేటువంటి వాళ్ళకి వచ్చే అవకాశం కల్పించండి. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేటువంటి వ్యక్తి పెద్ద ఏదైనా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అట్లాంటి స్కూల్లోకి వెళ్ళి సాధారణమైనటువంటి వ్యక్తి మామూలు స్కూల్కి వెళ్తే అతనికి 36 మార్కులు, ఇతనికి 35 మార్కులు వస్తే ఎవరికి వస్తుందండి?
వచ్చేది ఇతనికే వస్తుంది కదా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది సమాజపరంగా ఆలోచన చేయాలండి. వారు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి విషయంలో ఎలాంటి వాళ్ళకి ఏం రాదండి. హ్యాపీగా అక్కడ ఉండేటువంటి నియమ నిబంధనలు చేశారు. ఆ నియమ నిబంధనల కారణంగా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బాగా లొసుగుందని చెప్పేసి నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటున్నా. నాకేముందని ఈరోజు ఎంఆర్ఓ దగ్గరికి పోతే 8 లక్షల రూపాయల కంటే తక్కువ ఉందని సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. నేను చూసానండి, గతంలో ఒక పుట్టపర్తిలో ఒక హాస్పిటల్ లేకపోతే అక్కడ ఒక పెద్ద ఆపరేషన్ కి వచ్చాడు, ఆయన ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు. ఆ సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఆయనకి ఫ్రీ ఆపరేషన్ చేశారు. ఆయన నిజంగా లేదా ఆయన దగ్గరికి, ఆయనకి ఫ్రీ ఆపరేషన్ చేసిందే కారణంగా ఇంకొక పేదవానికి ఆపరేషన్ జరగడం లేదు అక్కడ. కాబట్టి దీంట్లో మనము మామూలుగా అంత్యోదయ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అండి. అంటే అంత్యోదయ ఏమంటే 200 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. ఉన్నటువంటి దాంట్లో అతి పేదరికంలో ఉండేటువంటి వానికి ఫస్ట్ ఇవ్వాలి, దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇస్తూ రావాలి. అంతేగాని దీన్ని అడ్డం పెట్టుకుని మొత్తం అంతా ఇచ్చేసేస్తే ఇంకా ప్రయోజనం ఏముంటుందండి? ఈరోజు ఉన్నది కదా ఆ పరిస్థితి. శివశంకర్ గారు చెప్పిండేది కరెక్టే కదా. 100 ఎకరాల భూస్వామి, పెద్ద ఇల్లు ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన చట్టం ప్రకారం ఆయనకి వాళ్ళకే పట్టడం లేదు. అంటే మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే మేము ఇక్కడ ఉంటేనండి, భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసేటప్పుడు అది త్రిపుల్ తలాక్ లో అయినా, కాశ్మీర్ విషయంలో అయినా, అయోధ్య రామ జన్మభూమిలో అయినా ఒక మంచి వాతావరణంలో అనేక మందితో సంప్రదించి అనేక మందితో కలిసి చేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దాంట్లో ఆ పొరపాటు జరిగిందని చెప్పేసి నేను కూడా వ్యక్తిగతంగా భావిస్తున్నా. నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పేదల్లో అతి పేదకు ఇచ్చే విధానంగా ఇంకా దీంట్లో ఏదైనా మార్పులు చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు పుణ్యం వస్తుందండి. నేను అదే పదం వాడుతున్నా, పుణ్యం వస్తుంది. ఈ రోజు ఈ పరిస్థితిలో ఎవడైనా సరే సక్రమంగా బాగా డబ్బు ఉన్నటువంటి వాడు తీసుకుని డబ్బు రానటువంటి వాడు వస్తే మళ్ళా ఫ్రస్ట్రేషన్ కదండి. అవును, మళ్ళా వాళ్ళకి ఇబ్బంది, మళ్ళీ క్రీమీ లేరు. అవును, మళ్ళీ క్రీమీ లేరని ఇచ్చిండేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని ఇక్కడ అమలు చేయాల్సినటువంటిది యథాతథంగా అమలు చేసేస్తే హ్యాపీగా ఉండేది కదా. ఈ యొక్క మళ్ళా చేంజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది మాకైతే అర్థం కావడం లేదు. మేమైతే విజ్ఞప్తి చేయగలుగుతున్నాం. ఎందుకంటే మంచి జరిగింది కాబట్టి ఈ రోజు నేను విమర్శించేటువంటి ఆలోచనలే. దయచేసి దీంట్లో ఉన్న లోటుపాట్లుంటే సమర్థవంతంగా ఆలోచన చేసి దాన్ని మార్చండి. నిజమైన పేదవానికి వచ్చే విధంగా చేయండి. మధ్యలో దళారీలు లేకపోతే కొంతమంది వ్యవస్థలు లేకపోతే ఎంఆర్ఓనో ఇంకొకరు వచ్చే సర్టిఫికేట్ తీసుకొని 8 లక్షల కంటే తక్కువ ఉంటుంది అనేది చేస్తే మరలా మీరు అన్యాయం చేసిండేటువంటి వాళ్లే అవుతారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దండి అని చెప్పి మాత్రం నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళు విజ్ఞప్తులు తప్ప ఏదైతే చెప్తే విన్నారు కదండి. ఆల్మోస్ట్ 151 సీట్స్ ఉన్నాయి, ఏమీ మేము వినాల్సిన అవసరం లేదనేటువంటిది వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది. జరుగుతుంది, మీ పార్టీకి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో విషయంలో ఒక్క నిమిషం అండి. లాస్ట్ లో చంద్రబాబు నాయుడు గారి నుంచి శివశంకర్ గారు ఆగండి, శివశంకర్ గారు ఆగండి, మీకు అవకాశం ఇస్తాను. ఈ బిల్లు వచ్చే వాళ్ళకి మేము వాళ్ళతో పొత్తులో లేమండి. ఈ బిల్లు వచ్చేటువంటి వాళ్ళకి మేము పొత్తులో లేము. కొంచెం ముందు విడిపోయారా? నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని విమర్శించిన కారణంగా అతను వెళ్లిపోయిన తర్వాత వచ్చిండేటువంటి జీవో ఇది. జీవో వచ్చిన తర్వాత 6 నెలల కాలం మాత్రమే తెలుగుదేశం దీంట్లో ఉంది. మేము దాదాపుగా 1.5 year ముందు భారతీయ జనతా పార్టీ వాళ్ళతో విడిపోయింది. మీరు చూసుకోండి అది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మీరు దాంట్లో ఉన్నారు కదా, జనసేన దాంట్లో ఉన్నారు కదా అనేటువంటి మీ ఆరోపణ అసంబద్ధం. మీరు 2 ఏళ్లు ఆలస్యమైనటువంటి దానికి మా మీద ఆరోపణ చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. 2 ఏళ్లు ఆలస్యం కాకుండా ఉండాలని కోరేం తప్ప మిమ్మల్ని అభినందించకుండా ఉండలేదే. ఇంకా మిగతా విషయాలు కూడా మంచిగా ఏమన్నా ఉంటే ఇంకా త్వరగా చేయండి అని అడుగుతున్నాం. దానికి మీరు బాధపడితే నేనేం చేయలేను. బాగుంది. అయితే అది 1.5 సంవత్సరమా 2 ఏళ్ళ 6 నెలల అనే విషయం పక్కకు పెడితే చంద్రబాబు గారు అధికారంలోకి రావడానికి మీ వంతుగా మీరు సహకరించారు అనేటువంటి సత్యాన్ని మాత్రం మర్చిపోవడానికి సిద్ధంగా ఎవరూ లేరు. వంతుగా కాదండి, మేము లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వచ్చే అవకాశమే లేదు. అదే మరి స్వతంత్రంగా ఎప్పుడు గెలవాలా, కేవలం మా కారణంగానే 2 సార్లు వచ్చాడు. అయితే ఆయన జ్ఞానం ఉంది, సర్చ్ చేసుకుంటాడు అనుకున్నాం. ఆయన మూర్ఖంగా వెళితే దానికి ప్రజలు శిక్షించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అతను ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారిని వారిని వ్యక్తిగతంగా విమర్శించారో, విమర్శించినప్పుడు క్యాటకారికల్ గా మనసు చంపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఓటేశారండి. కేవలం చంద్రబాబు నాయుడు మీద అగెన్స్ట్ గా ఉండేటువంటి దాంట్లో. ఎందుకంటే అతను కుటుంబాన్ని విమర్శించాడు. దాదాపుగా ఆయన త్యాగశీలుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఈ రోజు 7 సంవత్సరాలు ప్రధానమంత్రిగా అవినీతి లేకుండా ఉంటే చేస్తే ఆయన కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు విమర్శించిన తర్వాత గ్రామాల్లో ఉండే తెలుగుదేశం సీనియర్లు
గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఉండే తెలుగుదేశం సీనియర్లు కూడా మా అతనికి బుద్ధి ఉందా లేదా అండి, ఒక త్యాగశీలి, ప్రపంచమంతా మెచ్చుకుంటా ఉంది, వాళ్ళ కుటుంబం నీతివంతంగా బతుకుతోంది, అట్లాంటి దాన్ని విమర్శించాల్సిన అవసరం ఏముంది? అలా విమర్శించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పోయాడు. సరే, పోయాడు అనేది తదనంతర కాలంలో జరిగింది. పోయాడు అనేటువంటిది అట్లా కాదు ఆగాలి మన పార్థసారథి గారు, పోయాడు అనేది తదనంతరం. కానీ రాష్ట్ర విభజన తర్వాత అత్యంత కీలకమైన సమయంలో మీరు తీసుకుని వచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ఎనీవే దీని తర్వాత మాట్లాడదాం మళ్ళా. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మిత్రుడు శివశంకర్, వైఎస్ఆర్సీపీ శివశంకర్ గారు, మీరే రెస్పాండ్ కావాలి. ఇంతమంది ఈ ఒక శ్రీనివాసరావు గారు మొదలు పెట్టుకుని పార్థసారథి గారు దాకా చాలా మంది మీ మీద బాణాలు ఎక్కువ పెట్టారు. సమాధానం చెప్పండి. చెప్తాను. మీరు చెప్పినట్లు ఇందాక ఈ జీవోలు అనేటువంటిది ఇంతవరకు ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో ఇంతవరకు వచ్చాయి అనేటువంటిది అడుగుతూనే అధికారులు అలానే ఉన్నారు కదా అనేటువంటిది మంచి ప్రశ్నలు ఎవరైతే దానికి బ్యూరోక్రాట్ గా చేసినటువంటి మన మిత్రులు జనసేన శివశంకర్ గారు మాట్లాడుతూ లేదు ఇందులో ఇలా వచ్చేది అన్నారు. అయ్యా ఒకటి అక్కడ ప్రాసెస్ ఫ్లో అనేది కానీ వర్క్ ఫ్లో అనేది కానీ ఒక గడిచిన ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒకటే ఫ్లో వాడుతా ఉన్నారు. ఎక్కడ వర్క్ ఫ్లో చేంజ్ చేయలేదు. అంటే ప్రాసెస్ ఫ్లో న్యాయశాఖకి వెళ్ళాలన్నా ఎస్ఓ తయారు చేస్తారు, ఎస్ఓ దగ్గర నుంచి పై వాళ్ళకి సెక్రటరీకి జాయింట్ సెక్రటరీ నుంచి వెళ్ళేసి అదే ప్రాసెస్ ఫాలో అవుతా ఉంది. కానీ జీవోలకి ఇలా వస్తాయి. ఏదో చెప్పినారు కదా పెద్ద రాజ్య సర్వే ఉంది అనేటువంటిది, అంటే రాజ్యతే జీవోలు రావండి, అధికారులు తయారు చేసేసి చేస్తారు. ఏది పార్టీ కార్యాలయం కాదు, అది ప్రభుత్వం సర్వీస్ ఉంటది. మీలాంటి ఇప్పుడు శివశంకర్ గారు ఇలా జీవో చెయ్యి అని అంటే ఇది అధికారంలో ఉన్నప్పుడు మీరు చేస్తారా అండి? ఒక మంత్రి గారు వచ్చారు మీ దగ్గరికి, శివశంకర్ గారు మన వాళ్ళు బిల్డింగ్ ఉంది, మీరు కమర్షియల్ ట్యాక్స్ లో చేశారు కదా, ఆ పోలీలు అండి ఒక నోట్ ఇవ్వండి, ఆఫీస్ ఆర్డర్ ఇవ్వండి, మనోడికి ఒక 10 లక్షలకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అంటే మీరు ఇచ్చారా? చెప్పండి, ఇస్తారా? ఇవ్వరు కదా. అట్లా కాదు శివశంకర్ గారు. శివశంకర్ మిత్రమా, నేను చెప్పేది వినండి. ఇక్కడ మీరు అడ్రస్ చేస్తున్నటువంటి శివశంకర్ గారు అలాంటి జీవోలు తయారు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి హోదాలో నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్త మాట్లాడండి కొంచెం. లేదు మిత్రులు, నాకు మిత్రులే శివశంకర్ గారు జీవో తయారు చేసిన దాంట్లో కాబట్టే ప్రజలకు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా చెప్తా ఆయన అట్లా జీవో సర్వీస్ రూల్ బుక్ కి అగైనెస్ట్ గా జీవో ఆయన ఇస్తాడా? ఆయనలాగా మిగతా అధికారులు కదా, అధికారులకు ఉంటది కదా, ఉద్యోగ భద్రత ఉండాలి, వాళ్ళకి భయం ఉంటది కదా. సో మీరు చెప్పినట్టు ఒకటి సార్, ఈ విధంగా ఏ గవర్నమెంట్ కూడా వచ్చినా ఆ జీవోలు అంటే నాకు తెలిసి ఇండియా టుడేలో ఒకసారి అప్పట్లో చదువుతా ఉంటే ఎన్టీ రామారావు గారి హయాంలో ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు వరుసగా 2 నెలల్లో 27 సార్లు కోర్టు మట్టుకాయలు వేసిందట. ఎందుకయ్యా అంటే ఒకటే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కర్షక పరిషత్ నుంచి బయటకు వచ్చి కర్షక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమి లేదు, కేంద్రంలో శివశంకర్ నా పేరే, మా ఇద్దరు పేర్లు అప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉండాలంట మన తెలంగాణ. అతను శివశంకర్ ఇంట్లో నుంచి జీవోలు తయారవుతాయి, ఆర్డర్ కాపీలు ఎలా వస్తాయంటే జ్యుడిషియల్ లో జడ్జిలకి శివశంకర్ ఇంట్లో నుంచి కాపీ వెళ్తుంది, ఇందిరాగాంధీ నుంచి అటు వస్తుంది, ఇట్లా వస్తాయని చెప్పేసి ఆయన చెప్పారు చంద్రబాబు గారు. అంటే ఆ ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాయన్నట్టు ప్రజలు గమనిస్తున్నారు. రెండవది స్టేలు, ఈ ప్రభుత్వానికి ఇన్నిసార్లు ఈ విధంగా జీవోలు కొట్టేసిన భాగంగా ప్రపంచంలో ఎవరికైనా మన చంద్రబాబు నాయుడు గారికి వచ్చినన్ని స్టేలు వచ్చినాయా? తెలుగుదేశం వాళ్ళు అలా వెళ్తే అలా స్టే, ఇలా వెళ్తే అలా స్టే. ఒక రఘురామకృష్ణరాజు గారి విషయంలో చూస్తా ఉన్నాం. అంటే న్యాయస్థానాలు ఇక్కడ ఎవరు ఇప్పుడు ఆపాదించలేదు, న్యాయమూర్తులు ఏం లేదు, న్యాయస్థానాలన్నా న్యాయమూర్తులన్నా అపారమైనటువంటి గౌరవం మనకుంది. మీరు చెప్పినట్టు జీవోలు అనేవి ఏ విధంగా తయారైతాయంటే అందులో చేంజెస్ ఏం చేయలేదు ఈ ప్రభుత్వం. ప్రాసెస్ ఫ్లో చేంజ్ చేయలేదు, వర్క్ ఫ్లో చేంజ్ చేయలేదు, సేమ్ వర్క్ ఫ్లో సేమ్ ప్రాసెస్ లో మేము ఫాలో అవుతా ఉన్నాం. రెండవది ఈయన మన బీజేపీ అట్లా కాదు ఒక్క నిమిషం శివశంకర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు చంద్రబాబే కదా అధికారంలో ఉంది. ఆయన 5 ఏళ్లలో మీకేమో ఇలా జీవోలను సవాలు చేసి వాటి లోపల బొక్కలను వెతికి వాటి మీద స్టేలు తెచ్చేటువంటి అంతటి ఎక్స్పర్టైజ్ అయితే మీ దగ్గర ఉన్నట్లుగా కనపడడం లేదు. సరే, ఆ విషయం కూడా పక్కకు పెడతాం. అంతకుముందు ఉన్నటువంటి అధికారులే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అధికారంలో ఉన్నది చంద్రబాబు గారి హయాంలో అదే అధికారులు ఉంటారు. అందరూ కట్టకట్టుకొని ఒకటేసారి రిటైర్ అయిపోరు కదా. ఇంత లోపభూయిష్టంగా అంటే కోర్టుల ద్వారా స్టేలు వచ్చేటువంటి విధంగా లేదా కోర్టుల ద్వారా అడ్డుపులలు పడేటువంటి విధంగా ఎందుకు జరుగుతున్నది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే మిత్రులు
శివశంకర్ గారు, జనసేన శివశంకర్ గారు చెప్పినటువంటి విధంగా, అంటే ఆ విధమైనటువంటి నిర్లక్ష్యం అనాలో, దాన్ని అలక్ష్యం అనాలో, లేకపోతే అలాంటివి ఏమైనా ఉన్నాయా అని మాత్రమే మేము అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద మిషనరీ, అంత పెద్ద అఫీషియల్ మిషనరీ మీద మనం ఆరోపణ చేయడం అనేటువంటిది కూడా సబబు కాదు. ఎట్లా అయితే జ్యుడిషియరీ మీద చేయకూడదు, అదేవిధంగా బ్యూరోక్రసీ మీద కూడా చేయకూడదు. మరి ఎందుకు ఇలా 162 సంవత్సరాల కాలంలో 169 జీవోల మీద స్టేలో కొట్టివేతలు జరిగినాయంటే సామాన్యం కాదు కదా అది మిత్రమా? అదే సార్, సామాన్యంగా మీరు అన్నట్టు ప్రపంచంలో ఇన్ని స్టేలు కూడా ఎవరికి రాలేదు. ఇన్ని స్టేలు ఎవరికి రాలేదు, నార్మల్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఆ రికార్డు ఈ రికార్డు చెప్తున్నాం కాబట్టి, స్టేలు కూడా రికార్డు ప్రపంచంలోకెల్లా ఎక్కువ స్టేలు వచ్చిన రికార్డు ఎవరైతే అయ్యా అంటే మన చంద్రబాబు గారిది. ఆ రికార్డు ఎవరు తోసేయలేరు. స్వతంత్ర సామ్రాజ్యంలో కూడా రాజులు పరిపాలించినప్పుడు, రాజ్యాంగం లేనప్పుడు కూడా వారికి స్టే వచ్చేది కాదేమో. ఆ విధంగా రాజు మాట రాజ్యాంగం, అప్పుడు రాజు యొక్క రూపం నుంచి వచ్చే మాట అదే శాసనం. చంద్రబాబు అదే చంద్రబాబే శాసనం, చంద్రబాబే ఒక రాజు, చంద్రబాబే సామ్రాజ్యం, చంద్రబాబే రాజ్యాంగం, చంద్రబాబే చట్టం. అట్లా జరుగుతున్నటువంటిది మీరు అన్నట్టు సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక 2% 3% ఎవరి ఇయర్ అధికారులు అనేటువంటి వాళ్ళు రిటైర్ రావడము జరుగుతా సహజం. అది అవును. ఎస్ఓలు కానీ ఏఎస్ఓలు కానీ ఇక్కడంటే మామూలుగా జీవోలు రూపొందించేది కింద లెవెల్ నుంచి ఏఎస్ఓ తయారు చేస్తే ఎస్ఓలకి, తర్వాత జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత సిఎస్ కి, తర్వాత కొన్ని అవసరం గవర్నర్ కి, ఆ విధంగా వెళ్ళేటువంటి ప్రాసెస్ లో ఎక్కడా చేంజ్ కాలేదు సార్. అధికారులు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసినా మున్సిపల్ డిపార్ట్మెంట్ లో నుంచి పంచాయతీ రాజ్కి వెళ్ళిపోతారు, పంచాయతీ రాజ్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి వస్తారు. అంతేగాని వాళ్ళు తెలంగాణకి వెళ్ళి తెలంగాణ వాళ్ళు ఇక్కడికి రారు కదా. ఐఏఎస్ లో కూడా ఎవరైతే ఒక కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి సెక్రటరీగా రావచ్చు, సెక్రటరీ ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళొచ్చు. అది ఏమీ లేదు. మీరు ఖచ్చితంగా రైట్లీ పాయింటెడ్. ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళకి ఏమైనా అజ్ఞానమా, పార్టీ కార్యకర్తలా, వాళ్ళ రూల్స్ బుక్ వాళ్ళు చదువుకుంటారు కదా. అంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తప్పుడు పద్ధతిలో చట్టం ముందు న్యాయ పరిశీలనకు నిలబడని విధంగా తయారు చేయిస్తున్నారా అని డౌట్ పడాల్సి వస్తుంది మరి ఇప్పుడు. అధికారులు అనేవాళ్ళు దాదాపు ఎవరికి కూడాను ఒత్తిళ్లకు లోనైనా కూడాను అవసరమైతే సెలవు మీదైనా కూడా వెళ్తారు. కానీ అవసరమైతే వాళ్ళకు ఇట్లా ఉంటది. కానీ ఈ చేయండి అంటే చేసేటువంటిది కాదు. కానీ మీరు అన్నట్టు ఏ జీవోలైనా కూడా ప్రజలకు సంబంధించింది, ప్రజా మేలుకు సంబంధించింది జరుగుతా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకో, అది ప్రజా వ్యతిరేక నిర్ణయము అనేటువంటి ముద్ర వేయడానికి, లేదా ఈ ప్రభుత్వాన్ని చూడండి ఇన్నిసార్లు కోర్టు వేసింది అనేటువంటిది ఇది చేస్తారు. మీరు అన్నట్టు బొక్కలు అన్నారు కదా, మంచి పదం వాడారు. ఈ బొక్కల కోసమే వాళ్ళు ప్రజలకు మంచి చేస్తున్నారు కాదు. బొక్కలు చూడడం, ఏ బొక్క అనేటువంటిది బొక్కలు చూసేసి ఆ బొక్కల్లో దూరం రావాలని ఉంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కూడా చెప్తున్నాను, ప్రజల్లోకి వెళ్ళేసి అయ్యా దీని మీద రాండి, ఈ రైతాంగానికి నష్టం జరిగింది, ఈ భద్రత లేదు, లేకపోతే ఇలా ఉంది, వీళ్ళకి అనేటువంటిది చెప్పేటువంటి ధైర్యం కానీ ప్రజల్లో లేదు వీళ్ళకి. దాని గురించే పూర్తిగా ప్రజలకు ఆమోదయోగ్యంగా, ప్రజలకు ఏమి కావాలో ఏమి అవసరమో వాటిని ముందే ఊహించేసి 90,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ప్రజలకు నేరుగా ఆర్థిక తత్వవేత్తలు కూడా, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కూడాను నగదు బదిలీ అనేటువంటిదే పథకము, అక్షరాలు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత ఎంత కరోనా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని వాటిలోకి పోకండి, మళ్ళీ ఎక్స్ట్రీన్యూస్ సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. ఇది జీవోలు కొట్టివేయటం అనేది కొత్త కాదండి. అవును, కానీ సంఖ్య 169, 2 సంవత్సరాల కాలంలో 169 కొట్టివేయడం, దానికి ప్లీజ్ దానికే రాబోతున్నాను సార్ కృష్ణమోహన్ గారు, దానికే రాబోతున్నా. ప్లీజ్. ఇప్పుడు గతంలో ఏంటంటే ఎన్టీ రామారావు గారు హఠాత్తుగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుని 55 నుంచి 55కు తగ్గించాడండి. అది కొట్టివేసింది కోర్టు. అదేవిధంగా కర్షక పరిషత్కు సంబంధించినటువంటి జీవోలు కూడా కొట్టివేసింది అప్పుడు. సో ఏ ప్రభుత్వం అయినా సరే సక్రమంగా తీసుకోనటువంటి జీవోలను కొట్టివేయటం అనేటువంటిది
ఆర్డినెన్స్లను కూడా కొట్టివేయటం అనేటువంటి న్యాయ పరిధిలో జరిగినటువంటి విషయమే, అవును ఇదేం కొత్త కాదు. అవును అయితే ఇన్ని జీవాలు కొట్టివేయటం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఒక విశేషమైన విషయం. అవును ఇన్ని ఒక చిన్న జీవాలు మాట, ఏ శ్రీనివాసరావు గారు, ప్రభుత్వం కూడా ఇన్ని జీవాల్లో మొట్టికాయలు లేదు. ఒక చిన్న మాట చెప్పండి. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునేటువంటి కొన్ని లోపభూయిష్టమైన నిర్ణయాల మీద కోర్టులు జోక్యం చేసుకుని ప్రజా ప్రయోజనాలను కాపాడడం కోసం వాటిని కొట్టివేయడం, ఆ చట్టాలను కూడా కొట్టివేయడం అనేటువంటిది చాలా సర్వసాధారణం. అది జ్యుడిషియరీ పని. జ్యుడిషియరీ ఉండేదే అందుకు, ప్రజా ప్రయోజనాలను కాపాడడం కోసం, అగెన్స్ట్ ది వాట్ ఇస్ దట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. అట్లా ప్లీజ్ గో హెడ్. ఇప్పుడు ఏంటంటే మన శివశంకర్ గారు వైసీపీ మనిషి చెప్తున్న విషయం ఏంటంటే, రంధ్రాన్వేషణ చేసి తెలుగుదేశం వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. తెలుగుదేశం ఏదో వెంటపడి లేదా జ్యుడిషియరీని ప్రభావితం చేసి వీటి మీద కొట్టివేయటమో స్టే ఇవ్వటమో తెచ్చుకుంటున్నాయి అంటున్నారు. కానీ నిజానికి చాలా జీవోలలో, అంటే ఎవరికి మనకు రాజకీయాలతో సంబంధం లేని సాధారణ ఓటర్గా చూసినప్పుడు నేను కొన్ని జీవోలు చూశానండి. ఆ జీవోలు తప్పనిసరిగా అలా ఉండకూడదండి. ఉదాహరణకి మీకు సంక్షేమ పథకాల కోసం దేవాదాయ శాఖ నుంచి మీరు నిధులు మళ్లించారు. ఇది ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చేశారు? మీకు సంక్షేమ పథకాలకి మీ దగ్గర డబ్బులు ఉంటే సంక్షేమం అమలు చేయండి. అవును. ఈ జీవోని తెలుగుదేశం సవాల్ చేయక్కర్లే, నేనైనా సవాల్ చేస్తాను, నాకు తెలుగుదేశం సంబంధం లేదు. అవును. కాబట్టి మీరు తప్పులు చేస్తున్నారు. కొన్ని మీ తప్పులు చేస్తున్నటువంటి వాటి వల్ల మీకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మీరు చెప్పే రంధ్రాన్వేషణ విషయం కూడా ఉన్నాయి. అయితే మీరు ఇన్ని రకాల కూడా రంధ్రాన్వేషణ కాదు, చాలా వాటిల్లో మీ తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు ఎందుకు వస్తున్నాయనే దానికి ఇందాక బీజేపీ ప్రతినిధిగా పాలసాది గారు చెప్పిన దాంట్లో ఎవరో వాళ్ళని మెప్పించడం కోసమని, నేను ఇక్కడ విజయవాడలో ఉన్నాను కాబట్టి నేను ఒక విషయం స్పష్టంగా చెప్పగలనండి. ఈ హడావుడి జీవోలు అనేటువంటివి రాజకీయ సలహాదారుల వల్ల వస్తున్న ప్రమాదం అండి. ఇది ఎవరైతే ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారో వాళ్ళు మాత్రం ఒత్తిడి చేయిస్తున్నారండి జీవోలు. జీవో అనేటువంటిది ఎలా తయారవ్వాలి అంటే, గతంలో ఏంటంటే ప్రతి పదం కూడా చేత్తో రాసేవాళ్ళండి ముందు, రఫ్ డ్రాఫ్ట్. ప్రతి పదం కూడా జాగ్రత్తగా రాసి శివశంకర్ గారు కూడా చూసుకొని రాసేవాళ్ళు, రాసి దాన్ని చదువుకొని ప్రతిదీ చేసేవారు. ఇప్పుడు ఏమైందంటే కంప్యూటర్స్ వచ్చిన తర్వాత తీసేయి, పాత జీవో ఒకటి తీయటం, దాంట్లో నుంచి కాపీ పేస్ట్ చేయటం. ఈ కాపీ పేస్ట్ దీంట్లో ఇందాక ఒకటి జీవో చెప్పారు చూసారా శివశంకర్ గారు, మన జనసేన ప్రతినిధి, సబ్జెక్ట్ ఒకటి ఉంది, కింద వేరే కంటెంట్ ఒకటి ఉంది. సో ఇలా చూసినప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే, మీ కంప్యూటర్లో నుంచి తీసుకుంటున్నారు. ఎందుకు? డెడ్ లైన్ ఇస్తున్నారు, నాకు ఇవాళ సాయంకాలంలోగా జీవో తయారవ్వాలి. ఎలా అవుతుందండి సాయంకాలంలోపు జీవో? 10 మంది కూర్చొని బుర్ర పెట్టి దాని మీద తయారు చేయడానికి ఆ వెట్టింగ్ సరిగా జరగట్లేదండి. జీవోలు చేయాల్సినటువంటి వెట్టింగ్ జరగనంత హడావుడిగా చేస్తున్నారు. నాకు ఇవాళ అవ్వాలి, జీవోకి పరిమితి. శివశంకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. సాయంత్రానికి వస్తుందంటే మీరు ఊహించుకొని చెప్తే ఎట్లండి? శివశంకర్ గారు ఆగండి, ఒక నిమిషం ఇచ్చేయండి. అదే ఉదాహరణ కోసం చెప్పారండి ఆయన. చెప్పట్లేదు సార్, ఉదాహరణ కోసం చెప్పారు ఆయన. రాజకీయ ప్రయోజనాలు నాకు రాజకీయ ప్రయోజనాలు లేవు, నేను చెప్తున్నటువంటిది. ఎందుకంటే మధ్యాహ్నానికి మనకు తెలిసిన మిత్రులు చెప్తున్నారు, ఇప్పుడు జీవో వచ్చేస్తుంది సాయంకాలానికి, మేము వెయిట్ చేస్తున్నాం సెక్రటరీ దగ్గర, నాకు జర్నలిస్ట్ మిత్రులు చెప్పడం నేను విన్నా. సో పొద్దున అనుకుంటున్నారు సాయంకాలం జీవో వస్తుంది, ఎలా తెలుస్తుందండి? సాయంకాలం జీవో వస్తుంది నాకు ఎలా తెలుస్తుంది? ఈ హడావుడి జీవోల వల్లే లోపాలండి. మీరు జాగ్రత్తగా చేసుకుంటే, మీరు ప్రజలకు మేలు చేయాలనుకునే దాంట్లో అందరం సమర్థిస్తామండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఉన్నదే ప్రజలకు మేలు చేయటానికి. మా బాధ అంతా కూడా మీరు అనవసరంగా అవమానపడుతున్నారు అనేటువంటిది. మీరు అవతల వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు తప్పుగా జీవోలతో, మీ ఇమేజ్ మీరు పోగొట్టుకుంటున్నారు. అంతేగాని మీరు రాజకీయంగా దాడులు చేయండి కానీ మీలో మంచి చెడు చెప్పే మాలాంటి వాళ్ళ మీద దాడి చేయకండి. ఆయన మంచి మీరు ఇచ్చిన క్యూని శ్రీనివాసరావు గారు మీరు ఇచ్చినటువంటి దాన్ని అవకాశంగా తీసుకొని ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా పడతామనంటూ తన బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఓకే, ఎనీవే ఈ కార్యక్రమం మీరు అవమానాలు పడుతున్నారు, ప్రజలకు మేలు జరగట్లా, మీరు అవమానాలే పడుతున్నారు. ఎక్కడ సార్ ఈ రాష్ట్రం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు రాజకీయ విశ్లేషకులుగా చెప్పండి. ఈ రాష్ట్రం చేసిన సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఎవరైనా చేశారా?
ఒక అమ్మఒడి దగ్గర కార్యక్రమం దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, చేయూత సార్. నుంచి చెప్పుకుంటూ పోతే ఒక వాహన మిత్ర దగ్గర నుంచి, ఆటో వాళ్ళకి ఎదురమే, కూరగాయల ఎదురమే, ఎన్ని సంక్షేమ పథకాలండి. ఒక 25 నిమిషాల సేపు కృష్ణమోహన్ గారికి లిస్ట్ ఇస్తే ఎవరు 25 దాన్ని నిమిషాల సేపు చదువుతారు. ఎన్ని అలాగే సార్. కార్యక్రమాలు చేసింది ఈ ప్రభుత్వము? ఓకే. ప్రభుత్వము. ఓకే. Saturation basis మీద. శివశంకర్ గారు, మతం చూడడం, రాజకీయం మీరు చూడడం, ఇంతవరకు- ప్రాంతం చూడడం, మీరు ఇంతవరకు అందరినీ చూస్తాము. అది కూడా చూడండి. ఓకే ఓకే శివశంకర్ ఒక్క నిమిషం. సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బులు మేము మద్యం చూడండి, కారణంగా మీకు ఎంత అసలు నష్టపోతున్నారు, మీ ఎన్ని మీ కుటుంబాలు మీ నష్టపోతున్నాయి సంక్షేమ అనేటువంటిది పథకాలు కూడా తప్పని ఇంతవరకు చర్చ ఒక్కసారి చేయాలి. మేము చర్చలో సంక్షేమ పథకాలు తప్పని మేము అంటలేదు. అమలు చేయడంలో బాగుంది. ఒక్క నిమిషం అందరూ మాట్లాడకండి దయచేసి. ఇచ్చేవాళ్ళం కాదు. అందరూ మాట్లాడకండి. అంటే దీన్ని ఇట్లా చెప్దామా, లేకపోతే మళ్ళీ నా మీద ఏమైనా ఆరోపణలు చేస్తారా? పని చేసేవాడే తప్పులు చేస్తాడు, పని చేయని వాడు తప్పులు చేయడు, వాడు పని చేయడు. పని చేసేవాడు తప్పులు కూడా చేస్తాడు అని అంటే నాకు ఆపాదిస్తే మళ్ళీ ప్రమాదం. ఏదో ఈయన అటు వైసీపీ వైపు మరో పార్టీ వైపు మొగ్గుతున్నాడు అని, లేదా ఆ పార్టీ తొత్తులాగా ఉన్నాడు అని చెప్పి ఆరోపణలు చేస్తే, ఎందుకంటే మా చర్చా కార్యక్రమంలో మా ఛానల్లో అయితే మాత్రం అందరు సమవర్తి మాదిరిగా, యమధర్మరాజు మాదిరిగా అందరినీ సమదృష్టితో చూస్తామన్నమాట. ఎనీవే ఈ ఈ ఈ అంశం మీద హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ఛానల్ ఎప్పుడు కూడా ఎవరి పక్కన ఉండడం లేదు, వాస్తవాన్ని తెలియజేస్తున్నా. అందుకని నేను కూడా వస్తున్నా, లేకపోతే కొన్ని ఛానల్స్కి నేను పోరండి. సో నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు డెఫినెట్గా మేము మా ఈ లైన్ని, ఈ లైన్ ఆఫ్ థింకింగ్ని, ఈ విధమైనటువంటి దాన్ని ఖచ్చితంగా మేము ఇచ్చేస్తాం. అట్ ది సేమ్ టైం ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని ఎండగట్టడంలో కూడా ఏమీ సంకోచానికి వెళ్ళామన్నమాట. ఎనీవే ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద అది మళ్ళీ కోర్టులకు పోయి అనవసరమైన వివాదాల్లో చిక్కుకోకుండా అదంతా పాజిటివ్గా జరగాలని, దాని మీద కోర్టుకు చంద్రబాబు నాయుడు వెళ్లకుండా ఉంటే బాగుండని తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇద్దరు శివశంకర్లకి, ఒక శ్రీనివాస్ గారికి, ఒక పారసారథి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9.